తమిళంలో రజనీకాంత్ ఇష్టమైన మనిషి ఎవరంటే ఆవిడే కళాభవన్ మనోరమ అని చెప్తారు. ఈ పేరు విన్నా కూడా చాలా మందికి ఆవిడ తెలియకపోవచ్చు, కానీ ఆమెను చూస్తే గుర్తుపట్టని వారు ఉండరు. తమిళంలో 2 దశాబ్దాల పాటు ఆమె నటించని తమిళ సినిమా అనేది లేదు. ఏ సినిమా అయినా సరే ఆ సినిమాలో ఆమెకు ఓ క్యారెక్టర్ లేకపోయినా దర్శక నిర్మాతలు రచయితలతో ఆమె కోసం ఒక పాత్రను రాయించుకునేవారు. అంతటి గుర్తింపు పొందిన ఆమె మొదట్లో హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కామెడీ వైపు మొగ్గు చూపారు. 1958లో మాలిట్ట మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ గారు 1500 సినిమాలు పైగా నటించి గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించిన మనోరమ గారు చేయని పాత్ర లేదు. నటన కోసమే పుట్టిందా అన్నట్లుగా అలుపు లేకుండా నటించిన మనోరమ గారికి ఇప్పటికే తమిళనాడులో లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, నేను ఈ ప్రపంచానికి మనోరమగానే తెలుసు, కానీ నా అసలు పేరు గోపి శాంత. మా సొంత ఊరు తాంజావూరు జిల్లాలోని మన్నార్గుడి. అమ్మ రాజామృతం. పేరుకు తగ్గట్టుగానే అమ్మ మనసు నిజంగా అమృతమే. నేను పసి వయసులో ఉన్నప్పుడు మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు తర్వాత అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. ఇక ఆ ఊర్లో ఉండకూడదనుకొని నన్ను తీసుకుని కారైకుడి పక్కన ఉన్న చెట్టినాడుకు వచ్చేసింది. ఒంటరిగా ఒక మహిళ ఎటువంటి సాయం లేకుండా బ్రతకడం ఎంత కష్టమో ఆలోచించండి. ఎన్ని కష్టాలొచ్చినా అమ్మ తట్టుకొని నిలబడింది. ఇంట్లో మురుకులు తయారు చేసి అమ్మేది. కొద్ది కాలం ఆసుపత్రిలో పనిచేసింది. ఇదంతా నా కోసమే. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు కళ్ళంపట నీళ్లొస్తాయి. హార్మోనియం త్యాగరాజన్ అనే ఒక కళాకారుడు ఉండేవారు. అనేక నాటకాలకు ఆయనే డైరెక్టర్. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అనుకుంటా పాటల పోటీల్లో నేను పాడటం విన్నారు. నాటకాలలో పాడించమని అమ్మను అడిగారు. ఆ రోజుల్లో నాటక రంగంలో ఎక్కువ మంది మహిళలు ఉండేవారు కాదు. మగవాళ్ళే స్త్రీ వేషాలు కూడా వేసేవారు. మాటలు ఓకే, కానీ పాటలకు మాత్రం ప్లేబ్యాక్ కావాలి. నాకు చిన్నప్పటి నుంచి ధారణా శక్తి చాలా ఎక్కువ. ఒక్కసారి చూస్తే చాలు పాడేసేదాన్ని. త్యాగరాజన్తో సహా అందరూ మెచ్చుకునేవారు. ఇలా 1 ఏడాది గడిచింది. నేను నాటకాల్లో నటించడం కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నాటక రంగంలో కొద్దిగా మార్పులు రావడం మొదలుపెట్టిన తర్వాత కొందరు స్త్రీలు వాటిల్లో నటిస్తూ ఉండేవారు. ఒకరోజు యారు మగన్ అనే నాటకంలో ప్లేబ్యాక్ పాడడానికి వెళ్ళాను. ఆ నాటకంలో నటించాల్సిన కథానాయకుకు త్యాగరాజన్ గారికి దెబ్బలాట జరిగింది. డబ్బులు ముందు ఇస్తే తప్ప నటించనని మొండుపట్టు పట్టి ఆమె వెళ్లిపోయింది. సాయంత్రం 6:30 నాటకం ప్రారంభం కావాలి. టైం దాటిపోతుంది. జనం ఒకటే గోల, అరుపులు. త్యాగరాజన్ కి ఏం చేయాలో పాలు పోవడం లేదు. అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. త్యాగరాజన్ స్టేజ్ వెనక్కి వచ్చి ఆలోచిస్తున్నారు. హఠాత్తుగా నా వైపు చూసి, పాప ఏకసంతాగ్రహి, పాట ఇచ్చామంటే వెంటనే పసిగట్టేస్తుంది, అలాగే నటించగలదేమో అని మిగిలిన వాళ్ళతో అన్నారు. నా దగ్గరకు వచ్చి, ఏంటమ్మా డ్రామాలో నటిస్తావా అని అడిగారు. నటిస్తానని చెప్పాను. వెంటనే డ్రెస్ మేకప్ వేశారు. వెంటనే స్టేజ్ మీదకు వెళ్ళిపోయాను. క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. నాటకంలో నా పేరు మనోరమగా అనౌన్స్ చేశారు. ఈ పేరు పెట్టింది త్యాగరాజనే. నా నటనంతా నేను ఇతరులను చూసి నేర్చుకున్నదే. నాటకాల్లో నా నటన చూసిన కవింజర్ కన్నదాసన్ నన్ను సినిమాలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. నా తొలి సినిమా మలయట్టై మంగై. దానికి కాకా రాధాకృష్ణన్కి జోడీగా నటించాను. సినిమా వాతావరణం కొత్తగా అనిపించిన నాటకాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి అంతా సాఫీగా సాగిపోయింది. ఈ సమయంలో మద్రాసులో మోడర్న్ థియేటర్ యజమాని టిఆల్ సుందరం కుంజం కుమరిలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. కథానాయికగా అదే నా తొలి సినిమా. ఆ తర్వాత హీరోయిన్గా, హాస్యనటిగా 2 రకాల పాత్రలు చేస్తూ వచ్చాను. ప్రేమలు పెళ్లిళ్ళు సినిమాలు ఏఎన్ఆర్తో చేశాను. బహుశా తెలుగులో అదే నా తొలి సినిమా అనుకుంటాను. ఎన్టీఆర్ నటించిన లవకుశ తమిళ వెర్షన్లో చాకలి భార్య పాత్రలో నటించాను. ఎన్టీఆర్ కాంబినేషన్ లో నటించే అవకాశం దక్కలేదన్నది కొంచెం బాధగా ఉంటుంది. రిక్షావోడులో చిరంజీవితో నటించాను. 1000కి పైగా సినిమాలో నటించగలగడం సరస్వతి కటాక్షమే అనుకుంటా. తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల ప్రేక్షకులు నన్ను ఆదరించారు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా. నా చివరి చిత్రం సింగం 2. ఇలా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. మనోరమ గారు పలు టీవీ సీరియల్స్ లో కూడా కనిపించారు. తన డ్రామా ట్రూపులో మేనేజర్ ఎంఎస్ రామనాథన్ గారిని 1964లో మనోరమ గారు పెళ్లి చేసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. 1960 నుంచి మనోరమ గారు తన కుమారుడితో కలిసి జీవించారు. సినిమాల్లో నటిస్తూ కొడుకును పెంచి పెద్ద చేశారు. భూపతి కూడా నటుడిగా, గాయకునిగా సాగారు. చిన్నతనం నుంచి చదువుకోవాలన్న ఆశ ఉన్నా చదువుకోలేకపోయిన మనోరమ గారికి చదువు అంటే ఎంతో ఇష్టం.
తన తల్లి తనను డాక్టర్గా చూడాలని కోరుకునేదని, అయితే తాను యాక్టర్ని అయ్యానని చెప్పేవారు ఆమె. ఇక తన కొడుకు కుమారుడు డాక్టర్ అయినందుకు ఎంతో సంతోషించేవారు మనోరమ గారు. దాదాపు 50 చిత్రాలలో నగేష్ మనోరమ కలిసి నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో మనోరమ గారు సంబరాల రాంబాబు, ప్రేమలో పెళ్లిళ్లు, అల్లరి ప్రియుడు, భైరవ ద్వీపం, రిక్షావోడు, సాంబయ్య, సింహరాశి, అరుంధతి వంటి మొదలైన ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. ఈ చిత్రాలన్నిట మనోరమ గారు తనదైన పంతాలు నటించి మెప్పించారు. అందుకే తెలుగు వారి మనసుల్లో మనోరమ గారు మరుపరాని నటిగా మిగిలిపోయారు. ఇక మనోరమ గారు 2015 అక్టోబర్ 10న తుదిశ్వాస విడిచారు. ఇక అప్పట్లో దివంగత నటి మనోరమ గారి కుమారుడు అతిథి మోతాదులో నిద్రమాత్రలు మింగడం కలకలం రేగింది. మనోరమ గారి కుమారుడు భూపతికి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే అప్పట్లో 2020 లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. మద్యం దొరక్కపోవడంతో భూపతి మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అది తట్టుకోలేక అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు భూపతిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పట్లో ఈ వార్త చెన్నై మీడియా వర్గాల్లో పెను సంచలనమైంది. ఆయన వెంటనే చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎక్కువ డోసులో మాత్రలు మింగడంతో పరిస్థితి విషమంగా మారింది. ఏది ఏమైనా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మనోరమ గారు భౌతికంగా లేకపోయినా తన నటనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.